स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మహాభారతంలో శల్యుడు కర్ణునికి రథసారథ్యము చేసే సమయంలో ఒక కథను చెప్పి చాలా నిరాశకు గురి చేశాడు అని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? ఏమిటా కదా? నిజమేనమ్మా. నిజానికి నకుల సహదేవులకు మేనమామ శల్యుడు. కర్ణుడు 6 శాపాల కారణంగా 6 రూపాలలో అతడికి సంబంధించినటువంటి అదృష్టం అతడిని చేరకుండా నిరోధింపబడిన కారణం చేత ఓటమి పాలయ్యాడు, మరణించాడు అని కూడా ఆర్ష విజ్ఞానం మహాభారతంలో వివరిస్తుంది. నరవర నీచే నాచే వరమరిగిన కుంతి చేత వాసవి చేతన్ అనే ఒక పద్యాన్ని కూడా పెద్దలు ఈ సందర్భంలో ఉట్టంకిస్తూ ఉంటారు. నా వంటి వీరుడు యుద్ధం చేసే సమయంలో రథసారథ ఎలాంటి వాడు ఉండాలి? నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో అతడు అర్జునుడైనప్పుడు, అర్జునుడికి రథసారథిగా కృష్ణ పరమాత్ముడు ఉన్నప్పుడు, ఈ వైపున నేను యుద్ధం చేసే సమయంలో నాకు సారథ్యం వహించేటటువంటి వాడు ఎంతటి ధీమంతుడై ఉండాలి అనేటటువంటి కర్ణుడి ఆలోచనకు అనుకూలంగా దుర్యోధనుడి ప్రార్థనతో శల్యుడు నేను చక్రవర్తి అయినప్పటికీ సారథ్యానికి ఒప్పుకుంటున్నాను, కానీ నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాను అంటూ ఒక నియమాన్ని విధించి కర్ణుడికి సారథ్యం వహించేటటువంటి పనికి కుదురుకున్నాడు. ఒప్పందం మేరకు కర్ణుడికి సారథ్యం చేసే సమయంలో శల్యుడు కటువైన పరుషోక్తులు అనేకం మాట్లాడుతూనే ఉన్నాడు. అందులో ఒక కథ ప్రసిద్ధమైనది. ఒకానొక ఇంట్లో ఆ ఇంటి యజమాని, ఇంటి కుటుంబీకులు పలువురు భోజనం చేసిన అనంతరం చేయి కడుక్కుంటే ఆ చేయి కడుక్కున్న సమయంలో రాలి నేలన పడినటువంటి ఎంగిలి మెతుకులను తిన్న కాకి కావు కావుమని అరిస్తే ఎంత దూరంగా వినిపించడంతో నా అంతటి కూత మరి ఎవరికి లేదు అంటూ ఆ కాకి అహంకరించినట్లుగా హంసతో పోల్చుకొని నేను ఉడ్డీనము డీనము అనే వివిధ రూపాలలో గాలిలో చేసేటటువంటి పల్టీలు విన్యాసాలు ఆ హంసకేం వస్తాయి అని అహంకరించినట్లుగా ఈ కథ కొనసాగుతుంది. ఒక ఓడపైన ధ్వజస్తంభం మీద లేక టెక్కం మీద వాలిన ఒక కాకి ఏదో కారణం చేత ఆ ఓడ అలా నీటిలో ఒక వృత్తాకారంగా తిరిగి మళ్ళీ కేంద్రానికి చేరుకోవడంతో సముద్రమంతా నేను విహరించాను అంటూ అహంకరించి హంసతో పోటీ పడింది. సముద్రం పైన హంసతో పోటీ పెట్టుకొని కొంత దూరం విహరించి రెక్కల బలం చాలక నేల పడిపోతూ ఉండగా హంస జాలితో ఆ కాకిని కాళ్లతో పట్టి నేలపైన విడిచి వెళ్ళినట్లుగా ఒక కథనాన్ని శల్యుడు కర్ణుడికి సూచిస్తూ కాక వృత్తాంతం అనే ఈ సందర్భంలో కాకికి ఎంత అహంకారం ఏ వల్ల కలిగిందో, ఏ కారణం చేత కలిగిందో నీలో కూడా అలాంటి అహంకారమే ఉంది సుమా. అటువైపు ఉన్నది ఎవరు? పాండవ మధ్యముడు అంటూ ఇలా అర్జునుడిని కీర్తించడంతో కర్ణుడు కొంత నిరాశకు లోనయ్యాడు, నిస్పృహకు గురి అయ్యాడు. యుద్ధంలో ఓటమి రావాలి అంటే మానసిక బలం క్షీణించాలి. అలా మానసిక బలాన్ని నశింపజేసేటటువంటి ప్రయత్నాన్ని శల్యుడు ఇలాంటి కథలు చెప్పడం ద్వారా చేశాడు అని మనకు కర్ణపర్వం వివరిస్తుంది. ఇది కర్ణపర్వంలో వచ్చే ఉపకథ. గురువుగారు, ఒక దీపం వెలిగించడంలో ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని అంటారు. దీపం వెలిగించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో తెలియజేస్తారా? దీపం అనగానే భారతీయ సంస్కృతి 2 చేతులు జోడించి నమస్కరించాలి అంటూ తెలియజేస్తుంది. దీపాన్ని ఊరికే వెలిగించడం వేరు, దీప ఆరాధన చేయడం వేరు. దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చును. ఈ పద్యాన్ని పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఇంటిలో దీపం పెట్టేది ఎవరు? ఇల్లాలు, కూతురు, చెల్లెలు, ఆడపడుచు, తల్లి, స్త్రీ శక్తి, శక్తి స్వరూపిణి. ఇంట్లో చెల్లెలు, అక్క, తల్లి ఇలా ఎవరో ఉంటే వారు దీపం వెలిగిస్తే ఆ ఇంటికి సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం సమస్త విధాలుగా
సకల సౌభాగ్యాలు ఆ ఇంటికి ప్రాప్తిస్తాయి. ఇంటిలో దీపం పెట్టేవారు లేకుండా పోయారు. అన్ని ఇంటి యజమాని బాధపడ్డాడు అంటే ఇంటిలో ఇల్లాలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందనో, కూతురు లేదనో, ఏదో ఒక విధంగా ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు లేదు అనే అర్థాన్ని స్ఫురించే విధంగా సనాతన ధర్మం వివరిస్తుంది. దీపం పెట్టడంలో ఎన్నో అర్థాలున్నాయి. ఒక వ్యక్తి అవసాన స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం వెళ్ళిపోతున్నటువంటి ప్రాణోత్క్రమణ సమయంలో శిరస్సు వద్ద దీపం వెలిగిస్తారు. లోన ఉండే ప్రాణజ్యోతి శిరస్సు ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనే అర్థం ఉంది. అది కూడా జ్యోతి, దీపమే. ఒక సంకల్పం నెరవేర్చుకునే నిమిత్తమై అఖండ జ్యోతి వెలిగిస్తారు. 42 రోజులు దీపం వెలుగుతూనే ఉండాలి. నవరాత్రులు దీపం అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండాలి. సంకల్పానికి అనుకూలంగా వెలిగించే దీపం అది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సభ ప్రాంగణంలో దేవతా చిత్రపటం ఒకటి ఏర్పాటు చేసి, ఆ చిత్రపటం ఎదురుగా ఒక దీపాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథి చేత దీప ప్రజ్వలనం అన్న పేరిట దీపాన్ని వెలిగించడంతో కార్యక్రమం ప్రారంభమైంది, శుభ సూచన అని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ అన్న పేరిట చేసేటటువంటి క్రీడా విన్యాసాలలో కూడా క్రీడా జ్యోతి చేతబుచ్చుకొని గతకాలంలో పథకాలు సాధించిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి సమస్త జనులు ఒక్కటే అనే సమష్టి చైతన్యాన్ని లోకానికి చాటించే విధంగా జ్యోతి కాగడా చేతబుచ్చుకొని తిరుగుతారు, పర్యటిస్తారు, పరిగెత్తుతారు. ఆ జ్యోతితో క్రీడా ప్రాంగణంలో దీపం వెలిగించడంతో ఒలింపిక్స్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి అని అందరూ కరతాళ ధ్వనుల చేత తమ సమ్మతిని వెలిబుచ్చుతారు. దీపం వెలిగించడంలో ఇంత అంతరార్థం ఉంది. సూర్యోదయం కాకంటే పూర్వమే ఇంటిలో దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా సూర్యాస్తమయం కాకంటే పూర్వమే దీపాన్ని వెలిగించాలి. విద్యుత్ దీప కాంతులు ఎన్ని ఉన్నా కూడా అమ్మాయి దేవతారాధన చేసేటటువంటి చోట వెలిగించేటటువంటి నువ్వుల నూనె దీపం, నేతి దీపం, ఆముదం దీపం కంటికి సంబంధించిన సమస్త వ్యాధులను తొలగిస్తుంది. కంటికి సంబంధించిన బెరి అనే వ్యాధి కానీ, లేక రెటీనాలో వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ, అద్దాలు పెట్టుకునేటటువంటి అవసరాలు కానీ ఏర్పడినప్పుడు సులభమైన ఆయుర్వేద విజ్ఞానం ఒకటి ఉంది. ఆముదం దీపం వెలిగించి తదేక దీక్షతో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక 5 నిమిషాలు ఆ ఆముదం దీపాన్ని అలా చూస్తూ ఉంటే కంటికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడ్డ సూత్రం. కనుక దీపం వెలిగించడం వెనుక ఇంత అర్థం ఉంది. దీపం వెలిగించాలి, ఇంటిలో మహిళా శక్తి ఉండాలి. కూతురిని, చెల్లెలని, అక్కని, అమ్మని గౌరవించేటటువంటి తత్వం దీపం వెలిగించడంలో మనం పెంచుకోవచ్చు అనేటటువంటి సామాజిక లక్ష్యం కూడా ఉంది. భాగవతాన్ని వినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎందుకు భాగవతాన్ని వినాలి? భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, మోక్షం అనే 5ంటిని అందించేది భాగవతము. శ్రీమన్మహాభాగవతము, దేవీ భాగవతము ఈ రెండింటిలో కూడా 12 స్కంధాలే ఉన్నాయి. కానీ మహాభాగవతాన్నే అష్టాదశ పురాణాలలో ఒకటిగా స్వీకరిస్తుంది ఆర్ష విజ్ఞానం. మహర్షి వ్యాసుడు వేదాన్ని విభజించి అలాగే సూత్రాలు రచించి తదుపరి పురాణాలు అనేకం వ్రాసి మహాభారతాన్ని కూడా అక్షరబద్ధం చేసినా కూడా మానసిక శాంతి చిక్కలేదు. ఏం చేస్తే నాకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్న ప్రశ్న వేజగా నారదుడు బ్రహ్మ చెప్పినటువంటి భాగవతాన్ని అక్షరబద్ధం చేయవలసినదిగా ఒక సూచన చేశాడు. 4 శ్లోకాలలో ప్రధానమైనటువంటి ఈ భాగవతాన్ని తదుపరి వ్యాసుడు అక్షరబద్ధం చేస్తూ 12 స్కంధాలలో నిర్మించడంతో మానసిక ప్రశాంతత, చిత్తస్ఫూర్తి వ్యాసుల వారికి లభించింది అని భాగవతంలోనే చెప్పబడి ఉంది. సమస్త మహాపాపాలు చేసినటువంటి దుందుకారుడు అనేక హత్యలు చేసిన పాపం కూడా భాగవతం వింటే తెలిగిపోతుంది అని పద్మపురాణంలో ఉండేటటువంటి మహాభారత ప్రాశస్త్యం ప్రత్యేకంగా ఒక కథన రూపంలో తెలియజేస్తుంది. కనుక మనం భాగవతాన్ని ప్రతిరోజు స్మరించే ప్రయత్నం చెయ్యాలి.
శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ అంటూ పోతనామాచ్యుల వారు కైవల్యం కావాలి, మోక్షం కావాలి అనే సంకల్పంతో భాగవతాన్ని రచించే నిమిత్తమై శ్రీకారం చేశారు. పలికెడిది భాగవతం. ప్రతి స్కంధానికి మొదటి పద్యం రామనామ స్మరణ, కానీ అందులో ఉండే కథలన్నీ కూడా విష్ణు భక్తులవి, భాగవతోత్తములవి. ఒక కథ కాకుండా పలువురి కథలు సందర్భోచితంగా వివరిస్తూ సమాజపరమైన ధర్మాలు మనం ఎలా ఆచరించాలో వివరిస్తూ చెప్పేటటువంటి గ్రంథం కనుక భాగవతాన్ని ప్రతిరోజు చదివితే ప్రశాంతత చేకూరుతుంది అంటారు పెద్దలు. గురువుగారు, ఇక మరో సందేహం. రామాయణంలో రావణుడు అపహరించిన సీత నిజం సీత కాదు, మాయా సీత అని, అలాగే అగ్ని ప్రవేశం చేసే సమయంలో నిజం సీతను అగ్నిదేవుడు రాముడికి అప్పగించాడని ఇలా వినిపించే కథల్లో వాస్తవం ఎంత? ఇవన్నీ కూడా వాల్మీకి రామాయణంలో ఉన్న కథలు కావు తల్లి. రామాయణం మీద ఉండేటటువంటి ప్రేమతో పలువురు కవులు ఈ రామాయణంలో ఉండేటటువంటి సందర్భాలను వారి వారి భక్తి ప్రపత్తులకు అనుగుణంగా అనేక మార్పులు, కూర్పులు, చేర్పులు చేరుస్తూ అవాల్మీకాంశాల పేరిట కథనాలను అనేకం జతపరిచారు. అందులో ఇది ఒకటి వాల్మీకి రామాయణంలో లేదు. సుందరకాండలో కొన్ని సర్గలు అప్రస్తుతములుగా, అవాల్మీకములుగా చెప్పబడుతూనే కూడా సంప్రదాయజ్ఞుల చేత పాఠనాదులలో ఉండడం మనం గమనించవచ్చు. అందులో ఒకటి ఈ అంశం కూడా. మలిన వస్త్రాంబరధారిణి అయిన సీతాదేవి ఆ లంకానగరంలో అశోకవనంలో ఉన్న సమయంలో ఆ వస్త్రాన్ని ఎలా కట్టుకున్నది, ఎన్ని రోజులు కట్టుకున్నది, బొట్టు ఏం పెట్టుకున్నది, భోజనం ఏం చేసింది, ఎలా ఉన్నది, పరుపు ఉన్నదా, దిండు ఉన్నదా, చెట్టు కిందనే కూర్చున్నదా, వర్షం పడితే ఎలా, ఎండ కాస్తే ఎలా, ఇలాంటి లౌకికమైన మనబోటి వారి సందేహాలు అనేకం వాల్మీకి రామాయణం చదవకపోతూనే వస్తాయి. అశోకవనంలో ఒక భవంతి ఉన్నది. భవంతి ప్రాంగణంలో ఉండే చెట్టు కింద మనకు సీతాదేవిని కూర్చోవడం అందించడంతో అక్కడే అని మనలో ఒక స్థిరమైనటువంటి ఊహ నిశ్చితమైపోయింది. భవనం కూడా ఉన్నది. పలువురు రాక్షస స్త్రీలు కాపలాగా చుట్టూ ఉన్నారు, సీతను భయపడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో సీతాదేవి అగ్ని ప్రవేశం చేయడం, రాముడు సీతను అగ్ని పరీక్షకు పంపించాడు, దుర్మార్గుడు అనే ఆలోచనలు మనలో పెరగడం, సీత పాత్ర పట్ల మనలో పెరిగేటటువంటి ఒక సానుకూల అభిప్రాయానికి, ప్రేమపూర్వకమైన అభిప్రాయానికి ఊతంగాను, రావణుడు వంటి రాక్షసులు సీతాదేవిని స్పృశించే సాహసం చేస్తాడా? చేసే అవకాశమే లేదు. కనుక రావణుడు అపహరించింది మాయా సీత. అగ్నిలో ప్రవేశించిన తరుణంలో అగ్నిహోత్రుడు ఆ నిజమైనటువంటి సీతను పూర్వం తన వద్ద అడ్డుపెట్టుకున్నట్టు భద్రంగా ఉంచిన ఆ సీతను, మాయా సీతను స్వీకరించి నిజమైన సీతను అందించినట్లు కంబరామాయణం వివరిస్తుంది. ఇతర రామాయణాలలో ఉండేటటువంటి ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా వింటున్నాం మనం. ఇవన్నీ కూడా వాల్మీకి అంశములే అనే భ్రమలో పడిపోతూ ఉంటాం. వాల్మీకి రామాయణంలో అలా చెప్పబడలేదు. రామాయణంలో లక్ష్మణ రేఖలు కూడా లేవు. రామాయణంలో రావణుడు దుర్మార్గుడు, భుజాన్ని ఇలా చాపి సీతాదేవిని అలా గాల్లో వేసి భుజాన్ని ముందుకు తీపితే ఆ సీతాదేవి భుజం పైన పడి మూర్ఛిల్లింది. చేతిని ఖడ్గం ఇలా పట్టింది, ఆ ఖడ్గాన్ని చాలనం చేస్తూ ముందుకు పరిగెత్తాడు, రథం పైన ఎగిరి కూర్చున్నాడు. భుజాన్ని ఇలా వెనక్కి తిప్పితే సీతాదేవి వెళ్ళి ఆ రథంలో వెనక వైపు పడిపోయింది. ఇంత స్పష్టమైనటువంటి వర్ణనతో శ్రీ వాల్మీకి రామాయణం ఉన్నది కనుక వాల్మీకి రామాయణం ఒక కథా కావ్యం. మానవ చరిత్రకు సంబంధించిన ఇతిహాస రూపంగా ఉన్న ప్రత్యక్షంగా అనిపించేటటువంటి ఒక కథా కథనం. నేర్చుకోవలసిన అంశం అనేకం ఇందులో ఉండగా దైవీయమైన అంశాలతో, పాత్రలపైన మనకుండేటటువంటి మక్కువతో ఇలా మనం పెంచి పోషించుకున్నాం. ఇంట్లో సీతను కనిపెట్టే ప్రయత్నం చేశాం. గురువుగారు, స్వర్ణ సీత అనే నవలను ఎవరు రచించారు? ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇందాక చెప్పుకున్నట్లుగా స్వర్ణ సీత ఇది కూడా రామాయణాంతర్గతమైన, రామాయణ సంబంధితమైన, ఉత్తర రామాయణానికి సంబంధించిన ఒకానొక నవల. ఈ నవలను తెన్నేటి హేమలత అనే రచయిత్రి మనకు అందించగా రామాయణం పైన మక్కువతో కవి సమ్రాట్ విశ్వనాథ గారు రామాయణ కల్పవృక్షం అందించి ఉన్నారు.
అలాగే వాసదాసు అనే పేరు పొందిన సుబ్బారావు గారు మంథరము అన్న పేరిట అద్భుతమైనటువంటి శ్రీరామాయణాన్ని అనేక సంపుటాలలో ఒక్కొక్క కాండ ఒక్కొక్క బృహత్ సంపుటంగా మనకు అందించి ఉన్నారు. 297 మంది కావ్యకర్తలు శ్రీరామాయణాన్ని వాళ్ళ రచనల ద్వారా మనకు అందించి ఉండగా భవభూతి మహాకవి ఉత్తరరామచరిత్ర కథనాన్ని నాటకంగా కూడా అందించి ఉన్నాడు. ఈ రూపాలలో స్వర్ణసీత అనే వృత్తాంతాన్ని స్వీకరించినటువంటి తెన్నేటి హేమలత రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకున్న అనంతరం సీతాదేవిని తిరిగి మళ్ళీ అడవులకు పంపగా కుశలవులకు సీతాదేవి జన్మనిచ్చింది. తిరిగి సీతారాముల కలయిక ఎలా సాధ్యమైంది, తరువాత కథనం ఎలా కొనసాగింది, రాముడు ఏ విధమైన యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం చెయ్యాలి అంటే సీత పక్కన ఉండాలి కదా, ఇల్లాలు లేకుండా సంకల్పం ఎలా చేశాడు అనే ఆలోచనలకు ఒరవడిగా సీతాదేవిని తన పక్కన కూర్చుండబెట్టుకునే నిమిత్తమే స్వర్ణ సీత ప్రతిమను సిద్ధం చేయించినట్లుగా మనకు నాటకాలలో ఉండే భాసనాటక చక్రంలో ఉండే వృత్తాంతం, ఉత్తరరామచరిత్రంలో ఉండే వృత్తాంతం స్వీకరించినటువంటి తెన్నేటి హేమలత ఈ నవలను మనకు అందించింది. వినిశ్చేతుం శక్యేన సుఖమితివా దుఃఖమితివా ప్రమోహే నిద్రావా విష విసర్ప కిము మదః తవ స్పర్శే మమహి పరిమూఢేంద్రియగణ వికారశ్చైతన్యం భ్రమయతి చ సన్మీలయతి చ. ఇది ఆ మహాకవి వర్ణన. సీతాదేవి అడవులలో ఉన్నది, ఇక్కడ లేదు. కానీ ఆలోచనలలో ఆ రాముడి చుట్టూరా కూడా సీత ఉన్నట్లుగానే భ్రమలో ఉన్నాడా స్వామి, నేలపైన పడిపోయినాడా స్వామి. సీత ఒక గాలి రూపంలో వచ్చింది, తాకింది, భ్రమ భంగమైంది, ఆ కలలో నుంచి బయటికి వచ్చాడు, ఇక్కడే సీత అంటూ వెతికాడు. ఇది భవభూతి మహాకవి చేసినటువంటి పరమోత్తమమైనటువంటి వర్ణన. ఇటువంటి వర్ణనలు అనేకం మనకు అనేక రామాయణ కథన సంబంధిత నాటకాలలో కూడా మనం గమనించవచ్చు. ఇది ఆధారం చేసుకునే తెన్నేటి హేమలత అనేటటువంటి కవయిత్రి రచయిత్రి రూపంగా మనం చెప్పుకోవాలి. నవల కాబట్టి ఈ రచయిత్రి స్వర్ణసీత అనే నవలను మనకు అందించింది. గురుగారు, పాత్రౌచిత్యం అనే పదాన్ని పెద్దలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, ఆధ్యాత్మిక కోణంలో ఈ పదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పాత్ర అంటే ఒక నాటకంలో ఒక కథనంలో ఉండేటటువంటి వ్యక్తిత్వ నిరూపణ నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డ కల్పిత వస్తువు, రూపానికి హేతువైనటువంటి ఒక వృత్తాంతం. వృత్తాంతానికి మూలమైన ఒక కల్పిత వ్యక్తి పాత్ర. ధరించే వ్యక్తి పాత్రధారుడు అవుతున్నాడు. ఆధ్యాత్మిక కోణంలో పాత్ర కమండలం, నీటితో కూడుకుని ఉన్నటువంటి చేతిలో మనం పట్టుకుని ఉండేటటువంటి పాత్ర. ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి అంటే చేతిలో నీరు లేక నీటితో నింపబడినటువంటి పాత్ర పట్టుకున్నటువంటి వారికే దానం ఇవ్వాలి. నీరు చేత లేకపోతే నైష్ఠికుడు కాడు, సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి కాడు అని కూడా శాస్త్రం వివరిస్తుంది. పాత్రౌచిత్యం అనగా నాటక లక్షణాలలో ధీరోతాత, ధీరశాంత, ధీరలలిత, ధీరోద్ధత చతుర్విధాలుగా ఉండేటటువంటి నాటక పాత్ర స్వరూపాలలో ఏ పాత్ర ఆ పాత్ర స్వరూపానికి ఔచిత్యం పాటించే విధంగా భాషణ, ఆహార్యము, అభినయము, వాచికాదులు అన్నింటినీ మార్చుకోవాలి. ఇది పాత్రౌచిత్యం అవుతుంది. ఉదాహరణకు మనం రామాయణం శ్రీరాముని పాత్ర అని అనుకోగానే రెండే రూపాలు మనకు కానవస్తాయి. ఒకటి రాజరిక దుస్తులలో రాజకుమారుడిగా ఉన్నటువంటి రాముడు, అడవులలో కానలకు వెళ్ళే విధంగా జటావలకలధారి అయినటువంటి రాముడు. రెండు రూపాలే కానవస్తాయి. కానీ రెండింటిలో కూడా చేతిలో ధనుస్సు ఉంటుంది. ఇది పాత్రౌచిత్యం. కృష్ణుడు అనగానే మనకు మెడలో పూలదండ, చేతిలో వేణువు, నెమలి పింఛము ఒక రూపంగా కానరాగా, మరొక రూపంగా యశోదానందవర్ధుడైనటువంటి దోగాడే కృష్ణుడు, చిన్నారి బాలబాలికలతో కూడి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపైన ఎత్తి పట్టుకున్నటువంటి కృష్ణుడు, అలాగే పశువులను గోగోపాలకులతో కూడుకున్న కృష్ణుడు, ఈ రూపాలే జ్ఞాపకం వస్తాయి. ఎలా జ్ఞాపకం వచ్చినా
పిల్లన గ్రోవి జ్ఞాపకం రాక మానదు. మహాత్మా గాంధీ అనగానే కళ్ళద్దాలు ఎలా జ్ఞాపకం వస్తాయో, అదేవిధంగా అంబేద్కర్ అనగానే ఉద్గ్రంథం ఎలా జ్ఞాపకం వస్తుందో, గౌతమ బుద్ధుడు అనగానే ముద్ర ఎలా జ్ఞాపకం వస్తుందో, ఇవన్నీ కూడా ఆయా పాత్రలకు సూచనాత్మకంగా కనిపించేటటువంటి ఆహార్య వచన వాచకాది విశేషాదులు. పాత్రౌచిత్యం అన్న పదాన్ని మనం సూక్ష్మంగా చెప్పలేం, అనేక విషయాలతో కూడుకుని ఉంటుంది అని చెప్పాలి. ఆధ్యాత్మికంగా మట్టుకు చేతిలో నీటి చెంబు పాత్ర పట్టుకున్న వారికే దానం ఇవ్వాలి అనేటటువంటి అంతరార్థ సూచకంగా పాత్రౌచిత్యం అన్న పదాన్ని ఆధ్యాత్మిక కోణంలో వినియోగిస్తూ ఉంటారు. గురుగారు, దేవుడి గదిలో ఉండవలసినటువంటి వస్తువులేంటి, ఉండకూడనటువంటి వస్తువులేంటి? దేవుడి గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల జాబితా చాలా పెద్దది. ముఖ్యంగా రాగి చెంబు, వెండి చెంబు, ఇత్తడి చెంబు, ఏదో ఒక చెంబు నీటితో నింపబడినటువంటిది పూజాగృహంలో ఉండాలి. పూజాగృహంలో తప్పనిసరిగా ఉండవలసినది మొట్టమొదటిది నీరు, తర్వాత దీపం, తర్వాత శంఖం, నాదం ధ్వనింపజేసే నిమిత్తమై శంఖం, తదుపరి పాత్రలు, అర్చన నిమిత్తమై వినియోగించేటటువంటి అర్చామూర్తి, అలాగే ఇతరము లేనటువంటి పాత్ర సామగ్రి. కానీ ప్రధానంగా పాంచభౌతిక ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి దీపము, నీరు తప్పనిసరిగా ఉండాలి. ఒక మట్టితో చేసిన మృణ్మయమైన పాలికలో మృత్తిక అందులో పోసి, నవధాన్యములు పోసి, తరచుగా అంకురములు ఆరోపించే విధంగా, మొలకలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసిన పాలికను పూజాగృహంలో ఉంచాలి. మనీ ప్లాంట్ అన్న పేరిట ఈనాటి కాలంలో ఇంటిలో పెంచుకునేటటువంటి మొక్క, దీనిని కూడా పూజాగృహంలో ఈనాటి కాలంలో ఏర్పాటు చేస్తున్నారు. అర్చన నిమిత్తమై తప్పనిసరిగా పూజాగృహంలో ఉంచవలసినవి నీరు, దీపం. ఉంచకూడనివి వాడిపోయిన పువ్వులు, కొండకు చేరిన దీపం బత్తి చివరలు, వెలిగించిన అగ్గిపుల్లలు, ఆరిపోయిన అగ్గిపుల్లలు, ఇలాంటివి పూజాగృహంలో ఉండకూడదు. కనీసంగా నీటితో నింపిన చెంబు మట్టుకు తప్పనిసరిగా ఉండాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.